హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దశరథ దీపాతో "నువ్వు మాకు రుణపడిపోవమ్మా. వచ్చే జన్మలో అయినా మాకు కూతురుగా పుడతావేమో" అని అంటా ఉంటే దీప ఏడుస్తూ తనలో తాను "ఈ జన్మలోనే పుట్టాను నాన్న" అని అనుకుంటూ ఉంటది. దశరథ అయినా మనం అనుకుంటాం గానీ కొన్ని జరగవమ్మా. పిల్లలు పుట్టాలంటేనే అదృష్టం ఉండాలి అంటారు. పుట్టాలంటేనే కాదమ్మా, వాళ్ళ ప్రేమని పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి అని అంటా ఉంటే దీప తనలో తాను కూతురు విషయంలో మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది నాన్న. నేనే నీ కూతురునని చెప్పి మీ బాధంతా పోగొట్టాలనుంది. కానీ చెప్పలేను అని అనుకుంటూ ఏడుస్తా ఉంటది. దశరథ కన్నీళ్లు తుడుచుకొని అమ్మా దీప, నువ్వెళ్ళమ్మా. నాతో పాటు నిన్నూ బాధపెట్టాను. ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది అనగానే దీప ఇంకో చెయ్యిని గూడా దశరథ్ చెయ్యి మీద పెట్టి, మీరేం బాధపడకండి. సుమిత్రమ్మ గారికి ఏమీ కాదు అనంటది. అక్కడికి సుమిత్ర వింటూ వచ్చేస్తది. సుమిత్రమ్మకి ఏమీ కాదు అంటున్నావేంటి? ఇప్పుడు నాకేమైందని దీపా అని అడుగుతది. దశరథ లేచి ఏం లేదు సుమిత్ర, రేపో ఎల్లుండో రిపోర్ట్స్ వస్తాయి కదా, అదే దీప చెప్తుంది. సుమిత్ర హాస్పిటల్‌కెళ్ళింది మీకోసం. రిపోర్ట్స్ వస్తాయి. మరి నాకేం కాదని చెప్పడం ఎందుకు? డాక్టర్ గారు ఫోన్ చేసి సుమిత్ర గారిని హాస్పిటల్‌లోనే ఉంచాలి అలాంటి మాటలేమైనా చెప్పారా? అనగానే దశరథ లేదు సుమిత్ర అని అంటాడు. హ్మ్. చూసావా దీప? ఈయన కోసం హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ గారు నన్ను అడ్మిట్ అవ్వు అంటున్నారు. ఏమంటే ఏమీ లేదు అంటారు. నాకేం లేదని డాక్టర్ గారు చెప్పాలా? నాకు తెలియదా? నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నువ్వేమంటావు దీపా? అని అడుగుతది. దీప మాకు కావాల్సింది ఇదేనమ్మా. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనగానే సుమిత్ర నువ్వే కనబడుతున్నావు. మీ ఆయనెక్కడా? అని అడుగుతది. చిన్న పనుండి బయటికెళ్ళాడమ్మా అని అంటూ దీప తనలో తాను బాబాయ్ వెళ్ళిన పని ఏమైందో అని అనుకుంటూ ఉంటది. ఇటు వైరా కోక్ తాగుతూ జోష్న అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఫోన్లో అన్న మాటల్ని. ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తా ఉంటాడు. వైరా పిఏ, బాసు నా మాట విని ఆ జోష్న గురించి ఆలోచించడం మానేయండి అనగానే వైరా లేదురా, దశరథ కూతురు అలా మాట్లాడడం వెనుక ఇంకేదో కారణం ఉంది. అదేంటో మనం తెలుసుకోవాలి అనగానే ఆ పిఏ ఆ పిఏ గాడికి ఫోన్ చేస్తే అని అంటాడు. వైరా వాడితో మనకు ప్రాబ్లం లేదు. డబ్బులు తీసుకున్నాడు కదా, ఎక్కడికి పోతాడు? తిరిగి తిరిగి నా దగ్గరికి రావాల్సిందే అనగానే కాశీ వస్తాడు అక్కడికి. వైరా పిఏ కాశీని చూసి సార్ వస్తున్నాడు సార్ అనగానే వైరా వీడి ఆయుస్సు చాలా గట్టిదిరా, తలుచుకోగానే వచ్చాడు అని అంటూ లేచి రండి రండి జనరల్ మేనేజర్ గారు, జాయినింగ్ ఎప్పుడు అని అడుగుతా ఉంటే వెనకాల నుండి కార్తీక్ వస్తాడు. వస్తూ వస్తూ ఇప్పుడే అని అంటాడు కార్తీక్. వైరా పిఏ మీరొచ్చారేంటి సార్ అని అడుగుతాడు. వెంటనే కార్తీక్ రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి మీ సార్ జాబ్ ఇస్తున్నారంటగా, ఈ జాబ్ మేళాలో నేను పార్టిసిపేట్ చేద్దామని వచ్చా అనగానే వైరా నా దగ్గర పని చేయాలంటే ఓ అర్హత ఉండాలి అని అంటాడు. అప్పుడు కార్తీక్ రెజ్యూమ్ పంపించమంటారా అని అడుగుతాడు. వెంటనే వైరా డ్రైవర్లకి నా దగ్గర వేకెన్సీ లేదు అనగానే కార్తీక్ పిఏకే జిఎం పోస్ట్ ఇచ్చావు అంటే మరి మనకి ఏ పోస్ట్ ఉండొచ్చు అని పిఏని అడుగుతా ఉంటాడు. పిఏ ఎండి పోస్ట్ ఇయ్యొచ్చు సార్. వెంటనే కార్తీక్ వైరాతో విన్నావుగా, నీ అసిస్టెంటే చెప్పాడు నా అర్హత ఏంటో అనగానే వైరా నా అసిస్టెంట్కి తెలిసింది కూడా నీ తాతకి తెలియలేదుగా, అందుకే నీ సీఈఓ పోస్ట్ పీకేసి నీకు డ్రైవర్ పోస్ట్ ఇచ్చాడు. అదే నీ తాతను వదిలేసి నాతో చేయి కలిపావంటే వైరా సంస్థకే నిన్ను అధిపతిని చేస్తాను అని అంటా ఉంటే కార్తీక్ చెడ్డవాడి చేతిలో కత్తిలా ఉండడం కంటే మంచివాడి చేతిలో కర్రలా ఉండడానికే ఇష్టపడతాను అనగానే వైరా నువ్వు నాతో ఉంటే యజమానిలా ఉంటావు అని అంటాడు. కార్తీక్ నీ పక్కన యజమానిలా ఉండడం కంటే ఉన్నతమైన విలువలు కలిగిన మా తాత శివన్నారాయణ గారి దగ్గర డ్రైవర్గా ఉండడమే నాకు గౌరవం అని అంటాడు. వెంటనే వైరా కాశీతో వస్తే నువ్వు నా దారిలోకి వచ్చావేమో అనుకున్నాను అనగానే కార్తీక్ నీ దారిలోనే వచ్చాను, కాకపోతే నువ్వు వెళ్ళే దారి సరిచేయడానికి వచ్చాను అని అంటా ఉంటే వైరా కాశీ నీ చెల్లెలు భర్తే కదా, నీ బామ్మర్దిని బాగు చేసినందుకు నువ్వు నన్ను అభినందించాలి అనగానే కార్తీక్ నేను అభినందించే ప్రోగ్రాం వేరే చోట పెట్టాను. నిన్ను అక్కడికి కాశీ సమేతంగా తీసుకెళ్లడానికే వచ్చాను. ఎక్కడికి అని వైరా అడుగుతాడు.
చీకట్లో చేసిన పాపాలకి వెలుగులో కడుక్కోడానికి అనగానే వైరా పాపాలు చేసినోడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాళ్ళ సంగతి పోలీసులు కోర్టులు చూసుకుంటాయి అని అంటాడు. అప్పుడు కార్తీక్ అవునా, అరెరెరెరే, వాళ్ళంతా పాపాలు చేసినోళ్ళు, నువ్వు నువ్వు డబ్బుతో కొనేసిన జోష్నా రెస్టారెంట్ ఎంప్లాయీలు, ఈ చంటోడు కాశీ, ఆ మీరంతా ఉత్తములు అని అంటా ఉంటే వైరా సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. వెంటనే కార్తీక్ కాశీ గారి మొహంలో ఒక పక్క ఎండ దెబ్బ తగిలినట్టు ఎర్రగా మాడిపోవడం తమరింకా గమనించలేదనుకుంటా. అది ఎండ దెబ్బ కాదు, మన దెబ్బే అనగానే వైరా కాశీని చూస్తూ ఉంటాడు. వైరా పిఏ ఏమో బాసు, వాడు కుర్రాడు కదా బాసు, అందుకే ఒక పక్క తెల్లగా ఒక పక్క ఎర్రగా కనిపిస్తుంది. అదే మీకనుకో రెండు పక్కల తేడా ఏం కనిపించదు అని నవ్వుతాడు. వెంటనే కార్తీక్ నీ పిఏ బాగా షార్ప్ అనుకుంటా, నీ ఫ్యూచర్ చూసేశాడు అనగానే వైరా ఏయ్ ఆపండ్రా, ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావు, బెదిరిస్తే భయపడతాననుకున్నావా? వైరాతో వైరం అంటే కరెంటు తీగలతో ఉయ్యాలు ఊగినట్టేరా అనగానే కార్తీక్ ఒక ఉయ్యాలేం కర్మ, నీ తీగల్ని తెంపి ఆ తీగలకు నిన్ను చుట్టి బొంగరాలు కూడా ఆడతాను, ఇక్కడ వదిలితే ఎక్కడ ఆగుతావో కూడా నాకు తెలియదు అని అంటా ఉంటే వైరా నవ్వుతూ భయపెట్టింది చాలు, బయలుదేరండమ్మా. కార్తీక్ ఆ బయలుదేరకపోతే నేనేమైనా ఇక్కడ 4 రోజులు ఉండడానికి వచ్చానా అనగానే వైరాతో వెటకారం మంచిది కాదు. కార్తీక్ ఏమో నాతో అయితే ఏది మంచిది కాదు, గతంలో నా కంపెనీ జోలికొచ్చావు, వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొచ్చావు, ఈసారి వార్నింగ్లేమి ఉండవు, వాయించడాలే, నా ఈగో ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడే టచ్ చేశావు, కట్ట మైసమ్మ తల్లి మీదొట్టు, ఈరోజు నీ సంగతి తేల్చాల్సిందే అనగానే వైరా కోపంగా తేల్చే వరకు వెళ్తే వైరా కూడా తగ్గడ్రా అని కార్తీక్ని కొట్టడానికి పోతాడు. కార్తీక్ ఒక చేయితో వైరా చేయి పట్టుకొని ఇంకో చేయితో గల్ల పట్టుకొని నువ్వు చేసిన తప్పులు సాక్ష్యాధారాలతో సహా నాకు దొరికినాయి, అక్కడ మన కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అక్కడ తేల్చుకుందాం పదా అని వైరాన్ని లాక్కెళ్తాడు. వైరా ఏమో ఆగు ఆగు అని అంటూ ఉంటాడు. ఇటు హాల్లో దీప పెద్దయ్య గారు అని పిలుస్తా ఉంటే అందరూ వచ్చేస్తారు. శివనారాయణ ఏమైంది దీప, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. దీప పెద్దయ్య గారు మన ఇంటికి మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళు బయటున్నారు అనగానే శివనారాయణ మీడియా ఎందుకు వచ్చింది అని అంటూ బయటకెళ్తాడు. అందరు బయటకు వచ్చేస్తారు. శివనారాయణ మీరంతా మా ఇంటికి ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని మీడియా వాళ్ళని అడుగుతా ఉంటే కార్తీక్ వచ్చి నేనే రమ్మన్నాను అని ఒక చేత్తో వైరాన్ని ఇంకో చేత్తో కాశీని పట్టుకొని మీడియా వాళ్ళ ముందుకు వస్తాడు. మీడియా వాళ్ళందరూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి మైక్ పెడతారు. అస్సలు నేరస్తులు ఎవరో చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నాను, జోష్నా రెస్టారెంట్లో జరిగింది కల్తీ కాదు, కుట్ర. జోష్నా ఏమో తనలో తాను వీళ్ళిద్దరిని బావ తీసుకొచ్చాడు అంటే వీళ్ళు దొరికిపోయారు, నా పేరు చెప్పుంటారు అని అనుకుంటూ ఉంటది. శివనారాయణ కార్తీక్ ఏమైందిరా, ఏంటిదంతా అని అడుగుతాడు. కార్తీక్ ఒక్క నిమిషం తాత, మీడియా మిత్రులందరికీ దయచేసి నా విన్నపం ఏంటంటే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు ఒక అబద్ధాన్ని నిజమని ఇప్పటి వరకు కథనాలు ప్రచారం చేశారు, దానివల్ల జోష్నా రెస్టారెంట్స్కి మార్కెట్లో సంపాదించుకున్న పేరు దెబ్బతిన్నది. ఈసారి నిజాల్ని జనాలకి అర్థమయ్యేలా చెప్పండి. తనకంటే ఉన్నతంగా ఎదుగుతున్న జోష్నా రెస్టారెంట్స్ అభివృద్ధిని ఓర్వలేక ఈ వైరా అనే వ్యక్తి, ఈ కాశీ అనే వ్యక్తి సహాయంతో, అలాగే జోష్నా రెస్టారెంట్స్లో వర్క్ చేస్తున్న మరో 2 ఎంప్లాయీస్ సహాయంతో కావాలనే ఫుడ్ కల్తీ చేశారు. కల్తీ జరిగిన ఫుడ్ని కావాలనే పంచిపెట్టారు. తన వెంట ఇంత కుట్ర జరుగుతుందని తెలియక CEO శ్రీధర్ గారు జరిగిన దానికి తను బాధ్యత వహించకపోతే కేసు చైర్మన్ గారి వరకు వెళ్తుందని ఆలోచించి పోలీసుల దగ్గర తను లొంగిపోయాడు. నిజానికి CEO శ్రీధర్ గారు నిరపరాధి. జరిగిన దానికి CEO శ్రీధర్ గారికి అలాగే జోష్నా రెస్టారెంట్స్కి ఏ సంబంధం లేదు. కాశీ ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. మీడియా వాళ్ళందరూ కాశీ దగ్గరికి వెళ్తారు. కాశీ ఏమో నేను CEO శ్రీధర్ గారి దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాను, వైరా గారు జియంగా జాబ్ ఇస్తా అన్నారు, అందుకు గాను ఒక ఫేవర్ చేయాలి అన్నారు,
నా వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకునేసరికి అంతా అయిపోయింది అనగానే కార్తీక్, విన్నారుగా, ఈ ఎంప్లాయీస్ కూడా వైరా ఇచ్చిన డబ్బుకి కకృతిపడి ఫుడ్ని కల్తీ చేశారు. దీనంతటికీ కారణం ఈ వైరా అనగానే వైరా, అబద్ధం, దీనంతటికీ కారణం నేను కాదు, వేరే ఉన్నారు అని అంటా ఉంటే కార్తీక్, మీడియా ముందొచ్చేసరికి గుండెల్లో భయం మొదలైనట్టుంది అనగానే అక్కడికి పోలీసులు వస్తారు. ఎస్ఐ గారు, తప్పు చేసింది నేనే అని సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు ఒప్పుకున్నాడు, వీళ్ళని అరెస్ట్ చేయండి అని కార్తీక్ అంటా ఉంటే వైరా, ఎవరు ఒప్పుకున్నారు, ఎవరిని అరెస్ట్ చేయాలి అనగానే కార్తీక్, ఏం జరిగిందో కాసి చెప్పాడు కదా, మీరేంటి సైలెంట్గా ఉన్నారు, చెప్పండి అని ఆ ఎంప్లాయీస్ని అంటాడు కార్తీక్. చెప్పండి సార్ అని మీడియా వాళ్ళు అంటా ఉంటే ఆ ఎంప్లాయీస్, సార్ చెప్పారనే మేము ఫుడ్ కల్తీ చేశాం అని అంటారు. వెంటనే కార్తీక్, విన్నారుగా అనగానే వైరా, నా మాట కూడా వినాలిగా అని అంటా ఉంటే మీడియాలో ఒక ఆమె, అంటే మీరేం తప్పు చేయలేదా అని అడుగుతుంది. వెంటనే వైరా, చేశాను, కానీ నేను చేయలేదు, నా చేత ఒకరు చేయించారు. ఎవరు చేయించారు అని ఆవిడ అడుగుతుంది. జోష్నా రెస్టారెంట్ చైర్మన్ శివనారాయణ గారి మనవరాలు, ఆ జోష్నే నా చేత ఈ పని చేయించింది అనగానే పారు, వీడేంటే నీ పేరు చెప్తున్నాడు అని అంటది. కార్తీక్, ఊరికే ఎందుకు చెప్తారు, తప్పులు చేస్తేనే చెప్తారు అని అంటా ఉంటే శివనారాయణ, మన నాశనం కోరుకునే వాడితో చేతులు కలిపావా, ఎందుకు ఇదంతా అని అడుగుతాడు. కార్తీక్, తనని కాదని సీఈఓ పోస్టు నా తండ్రికి ఇచ్చారు కదా, ఆ పగతోనే నా తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మేడం జోష్న గారు ఈ వైరాతో చేతులు కలిపారు అనగానే శివనారాయణ, తప్పు ఎవరు చేసినా సరే శిక్ష తప్పదు అని అంటాడు. కార్తీక్, ఎస్ఐ గారు, దోషుల్ని కస్టడీలోకి తీసుకోండి అనగానే ఎస్ఐ, జోష్న గారు, యువర్ అండర్ అరెస్ట్, కానిస్టేబుల్స్ ఆమెని కస్టడీలోకి తీసుకోండి అనగానే కానిస్టేబుల్స్ వెళ్ళి జోష్నాని పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. పారు ఏమో, దాన్ని అరెస్ట్ చేయకండి, నా మనవరాలు ఏ తప్పు చేయలేదు, అయ్యో నా మనవరాలు ఏ తప్పు చేయలేదు, దాన్ని అరెస్ట్ చేయకండి, నా మనవరాలు ఏ తప్పు చేయలేదు, నా మనవరాలు ఏ తప్పు చేయలేదు అని అంటా ఉంటది. ఇదంతా ఊహించుకుంటూ పారు అంటా ఉంటే అందరూ పారిజాతాన్ని చూస్తూ ఉంటారు. పక్కనే జోష్న, గ్రాణి గ్రాణి అని అంటా ఉంటది. గట్టిగా గ్రాణి అనగానే పారు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటది. జోష్న, ఇక్కడేం జరుగుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే పారు, నిన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఊహించుకున్నానే అని మెల్లగా అంటది. కార్తీక్ వైరాని, తప్పు నేను చేయలేదు, నా చేత చేయించిన వాళ్ళు వేరే ఉన్నారు అన్నోగా, ఎవరు నీ చేత తప్పు చేయించింది అని అడుగుతాడు. వెంటనే వైరా, జోష్న అనగానే అందరు షాక్ అవుతారు. దీప ఏమో తనలో తాను, బావా అనుమానం నిజమే అని అనుకుంటూ ఉంటది. మీడియాలో ఒక ఆమె, మీ చేత ఈ తప్పు చేయించింది మేడం జోష్న గారా అని వైరాని అడుగుతుంది. వెంటనే వైరా, ఎస్, శివనారాయణ గారి మనవరాలే, తన రెస్టారెంట్లో ఫుడ్ని కల్తీ చేయమని చెప్పింది అనగానే శివనారాయణ వైరా దగ్గరికి వెళ్ళి, నోర్ముయిరా అని చంప పగలు కొడతాడు. నువ్వు దొరికిపోయింది చాలన్నట్టు తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నావా, నా మనవరాలి గురించి తప్పుగా మాట్లాడావంటే నాలుక చీరేస్తా జాగ్రత్త అని అంటా ఉంటే వైరా, నాలుక కాదు, నన్ను చీరేసిన ఇదే నిజం శివనారాయణ గారు, నా దగ్గరకు వచ్చి నాతో చేతులు కలిపి నన్ను సహాయం అడిగింది మీ మనవరాలే. దశరథ, జోష్న, ఈ మనిషి నీ మీద నింద వేస్తుంటే నువ్వేం మాట్లాడవేం అని అడుగుతాడు. సుమిత్ర, నీ కంపెనీ పరువు నువ్వు తీసుకోవడం ఏంటే, అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు అని అంటా ఉంటే పారు, మాట్లాడవే, తప్పు నువ్వు చేసినట్టే ఉంది, వైరా దొరికిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడుతుంది అనగానే జోష్న, నీలాగే నేను మాట్లాడితే నీకు నాకు తేడా ఏముంది, ఎందుకంటే ఇక్కడ మీడియా ఉంది, అలాగే పోలీసులు ఉన్నారు, మీడియా నమ్మాలంటే సాక్ష్యం కావాలి, పోలీసులు నమ్మాలంటే ఆధారాలు కావాలి, నేను మీతో చేతులు కలిపాను అనడానికి కానీ నేనే ఇదంతా చేయించాను అనడానికి కానీ నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా, చెప్పు, సాక్ష్యం ఉందా అని అడుగుతుంది. వైరా, నేను చెప్తున్నాను కదా అని అంటాడు. నోటి మాట చెల్లదు వైరా, ఎందుకంటే నువ్వు చెప్పేది ప్రతిదీ నిజమని నమ్మడానికి నువ్వేమీ నీతిమంతుడివి కాదు, పైగా నువ్వు మా శత్రువే అని మా కంపెనీలో షేర్స్ కొనడానికి ట్రై చేస్తే మేము ఒప్పుకోలేదని అందరికీ తెలుసు అని అంటది జోష్న. మీడియాలో ఒక ఆమె, ఆ పగతోనే ఇదంతా చేశారా అని అడుగుతా ఉంటే
జోష్న ఎస్, ఆ పగతోనే ఇదంతా చేశాడు. నేను ఆయనలాగా నోటి మాట చెప్పను, సాక్ష్యం కూడా చూపిస్తాను అని ఫోన్లో రికార్డ్ చేసిందిగా అది వినిపిస్తుంది. అందులో వైరా, నేను వైరాని అని అంటా ఉంటే జోష్న, మీరు నాకెందుకు ఫోన్ చేశారు? హలో మిస్టర్ వైరా, నువ్వు ఎంత ట్రై చేసినా మా కంపెనీలో అడుగు పెట్టలేవు. మరొకసారి ఇంకెప్పుడు నా కంపెనీ జోలికి రావడానికి ట్రై చెయ్యకు అని అంటదిగా. అది అందరికీ వినిపిస్తుంది. కార్తీక్ తనలో తాను, నీవి ఏం తెలివితేటలు మరదలా అని అనుకుంటూ ఉంటాడు. దీప కూడా తనలో తాను, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని మా బావ ముందే చెప్పాడు అని అనుకుంటూ ఉంటది. జోష్న ఏమో, విన్నారు కదా, నాతో మాట్లాడి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు. నేను తెలివిగా చెప్పాల్సింది చెప్పాను అనగానే పారు, అర్థమైందా నా మనవరాలి నిజాయితీ అని అంటా ఉంటే శివనారాయణ, వీడు చెప్పినంత మాత్రాన నా మనవరాలు తప్పు చేసింది అంటే నేను నమ్మను అని అంటాడు. వెంటనే వైరా, అవును శివనారాయణ గారు, మీరు నన్ను నమ్మరు, మీరు మీ మనవరాలనే నమ్మండి. నువ్వే కరెక్ట్ జోష్న, నువ్వు సరిగ్గా ఈ ఇంట్లో ఉండాల్సిందానివే అని అంటా ఉంటే శివనారాయణ, ఎస్ఐ గారు ముందు వీడిని తీసుకెళ్ళండి అని సీరియస్గా అంటాడు. వైరా, శివనారాయణ గారు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. అది నిజమే, ఇలాంటి వాళ్ళని ఇంటి యజమాని కూడా కనిపెట్టలేడు అని అంటా ఉంటే జోష్న, దొరికిపోయాడు అనే భయంతో వాడు ఏదో ఒకటి వాగుతున్నాడు తాత. ఎస్ఐ గారు తీసుకుపోండి అనగానే పారు, ఎస్ఐ గారు, నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. వెంటనే వైరా, అవును, మీ మనవడు ఏ తప్పు చెయ్యలేదు, ఇదిగో మీ మనవరాలే చేయించింది. చెప్పు కాశీ, మనం పూర్తిగా మునిగిపోయాం. కనీసం తప్పు చేసిన వాళ్ళెవరో బయటపడితే మనం బయటపడతాం. జోష్న కంగారు పడుతూ, కాశీ ఇప్పుడు నా పేరు చెప్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటది. కాశీ ఏమో తనలో తాను, నాకు ఫేవర్ చేసిన వాళ్ళు ఎవరు అంటే నేను జోష్నక్క పేరు చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్, చెప్పు కాశీ, జోష్నకి దీనికి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతాడు. కాశీ, ఏ సంబంధము లేదు అనగానే వైరా షాక్ అవుతాడు. కాశీ, ఈ వైరా గారు చెప్పారు, నేను చేశాను అంతే, తప్పంతా నాదే. పారు ఏడుపు మొహం పెట్టుకొని, అరే కాశీ, నువ్వు తప్పు చేయడం ఏంట్రా అని అంటా ఉంటే జోష్న తనలో తాను, థ్యాంక్స్ రా తమ్ముడు, నువ్వు నిజం చెప్పనందుకు అని అనుకుంటూ ఉంటది. పోలీసులు, కానిస్టేబుల్స్, వీళ్ళని కార్ ఎక్కించండి. కార్తిక్ గారు, మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది అనగానే కార్తిక్, అలాగే ఎస్ఐ గారు, మీడియా వాళ్ళకి ఏం జరిగిందో అర్థమైంది కదా, ప్లీజ్ ఇప్పటికైనా జనాలకి నిజమేంటో చెప్పండి. జోష్నా రెస్టారెంట్స్ ఎప్పుడు తప్పు చెయ్యలేదు, తప్పు చెయ్యదు. ఈ సంస్థ జనం నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటుంది. కానీ ఈసారి మాకు తెలియకుండానే తప్పు జరిగింది. మరోసారి ఇలా జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం అని దండం పెడుతూ, దయచేసి అర్థం చేసుకోండి, సిఈఓ శ్రీధర్ గారు ఏ తప్పు చేయలేదు. ఆయన నిజాయితీ గల వ్యక్తి. ఇదంతా పగతోనే జరిగింది తప్ప మరేమీ కాదు. ఎస్ఐ గారు, వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళండి, నేను వస్తాను అనగానే ఎస్ఐ, వైరా గారు పదండి అని తీసుకెళ్ళిపోతాడు. శివనారాయణ కాశీని, నమ్మక ద్రోహి పోరా అనగానే కాశీని పోలీసులు తీసుకెళ్తారు. పారు ఏమో తనలో తాను, జరిగిందంతా అర్థమవుతుంది, కాశీగాడిని జోష్నే ఇరికిచ్చింది అని అనుకుంటూ ఉంటది. కార్తీక్, జోష్న మేడం గారు పదండి అని అంటాడు. జోష్న ఎక్కడికి అని అడుగుతుంది. పోలీస్ స్టేషన్కి. నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. తప్పు చేశారని కాదు మేడం, మన సీఈఓ గారిని విడిపించి తీసుకురావడానికి అనగానే శివనారాయణ, జోష్న కార్తీక్తో వెళ్ళు, మన తరపున ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. దశరథేమో, నేను వెళ్తానులే నానా అనగానే, జోష్నను వెళ్ళనివ్వు దశరథ. కార్తీక్ ఏమో, రండి మేడం గారు అని పిలుస్తాడు. జోష్న వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక శివనారాయణ, జరిగింది చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. దీపేమో తనలో తాను, జోష్న చాలా తెలివిగా తప్పించుకొని కాశీకి అన్యాయం చేసింది. కాశీ, జోష్నని నమ్మి నువ్వు మోసపోవడం ఇది రెండోసారి. బావే జోష్నకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.